కరీంనగర్లో చనిపోయిన అమ్మానాన్నలు ఏఐ ద్వారా ఫంక్షన్ హాల్లో స్క్రీన్పై వీడియో చూసి ఓ బాలిక కన్నీరు మున్నీరైంది. వివరాలకు వెళ్తే కరీంనగర్ మారుతి నగర్కు చెందిన నిమ్మల చందు సుమలత దంపతులకు అనారోగ్య కారణంగా 6 సంవత్సరాల కింద కన్నుమూశారు. అప్పటికే వారికి ఒక కుమారుడు కుమార్తె జన్మించారు. వారి అమ్మానాన్నలు చనిపోయిన సమయంలో 2 పిల్లలు చాలా చిన్నవారు. వారి అమ్మానాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు వారి ప్రేమకు దూరం అయ్యారు. అయితే నిన్న ఆ చిన్నారి మనస్విక ఓని ఫంక్షన్లో కరీంనగర్లో ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేశారు. చిన్నతనంలోనే అమ్మనాన్నల ప్రేమకు దూరమైన ఆ చిన్నారికి వారి కుటుంబ సభ్యులు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. మనస్విక నానమ్మ, తాతయ్య, బాబాయ్ ఏఐ ద్వారా స్వర్గం నుండి తల్లిదండ్రులు ఆ ఫంక్షన్కి వచ్చినట్లు, చిన్నారిని అతుకున్నట్లు, వారితో ఫోటో దిగినట్లు స్క్రీన్పై ప్లే చేయడంతో చిన్నారి కన్నీరు మున్నీరైంది. చిన్నారే కాకుండా ఆ ఫంక్షన్కి హాజరైన వారందరూ కూడా వీడియో చూసి కంటతడి పెట్టారు. 2 పాపల ఫంక్షన్, సారీ ఫంక్షన్ జరిగింది. నా పాపను మా అన్నయ్య కూతురు అని కూడా నా కూతురు అన్నట్టుగా చేసినాము. మేము యూట్యూబ్లో ఏఐ చూసాము. అంటే భౌతికంగా లేని లోటు తెచ్చని చెప్పి పిల్లలకి అది చూసి పెట్టాలనుకున్నాము. సో నిన్న ఫంక్షన్లో ఏఐ వీడియో క్లిప్ క్రియేట్ చేసి పెట్టించుకున్నాం అనమాట. కొంచెం సాడ్నెస్, కొంచెం ఏమో హ్యాపీనెస్, వాళ్ళు వచ్చినట్టుగా, వాళ్ళు మాతో పాటుగా ఉన్నట్టుగా, వాళ్ళతో మాతో స్పెండ్ చేసినట్టుగా అనిపించింది. పిల్లలు కూడా కొంచెం బాధపడ్డారు. ప్లస్ అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్నలు చూసినట్టు కూడా కొంచెం ఫీల్ అయ్యి బాగా ఏడ్చినారు అనమాట. స్టార్టింగ్ వదినకి సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోయింది. చనిపోయిన 1 year తర్వాత అన్నయ్యకి క్యాన్సర్ అని తెలిసింది. అది కూడా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో అని తెలిసింది. చాలా తిరిగాము, హాస్పిటల్ పండి కర్ణాటకకి, చెన్నై అన్ని తిరిగాము. అయినా కూడా ఎలాంటి అది లేకుండా అయిపోయింది, చనిపోయాడు. ఫంక్షన్ బాగా చేసామండి, బాగా జరిగింది. అన్నయ్య వదిన లేని లోటు వాళ్ళకు చూపించినాము. భౌతికంగా వాళ్ళు లేని లోటు అయితే కంప్లీట్గా ఏఐ స్క్రీన్ పెట్టేసి వాళ్ళకు వచ్చినట్టుగా, వాళ్ళతో మా పిల్లలతో పాటుగా ఉన్నట్టుగా చూపించామంట. చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియో చూస్తూ మనస్విక ఓవైపు దుఃఖంతో పాటు మరోపక్క సంతోషంగా కనిపించింది. పిల్లల కోసం ఆ ప్లాన్ చేసిన వారి నానమ్మ, తాతయ్య, బాబాయిలను పలువురిని ప్రశంసించారు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అది డిసైడ్ అయ్యాం. యూట్యూబ్లో చూసేసి అది పెట్టిపించాం. చాలా వచ్చిన రిలేషన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సాడ్నెస్గా ఉన్నారు, చాలా ఏడ్చారు కూడా. మా పాప గుక్కపట్టి ఏడ్చింది చాలా. మా బాబు కూడా ఏడ్చాడు చాలా. మా అన్న, అత్తమ్మ, మా ఆడపడుచు అందరు ఏడ్చారు. ఫోటోషూట్ చేయించాం ఫస్ట్ పిల్లలతో. మేము ఫస్ట్ ఫోటోషూట్ చేయించాము. ఫోటోషూట్ చేయించి మళ్ళీ స్క్రీన్ రావాలని చెప్పి పిల్లల ముందు రెడీ చేసాము. ఫంక్షన్ కల్లా వెళ్ళేసి దిగేసి ఆ ఫోటో స్టూడియోని బాగా చేశాడు కూడా. తను స్క్రీన్ తీసి పెడదామనేసి డిసైడ్ అయ్యాం కాబట్టి ముందే రండి అని చెప్పారు. చేసాము. స్క్రీన్ పైన బాగా చేశారు వాళ్ళు. ఆ ఫీలింగ్ చాలా మంచిగా అనిపించింది. కాబట్టి పిల్లలు గుక్కపట్టి ఏడవడం, వాళ్ళకి కనిపించడం, వాళ్ళకి అమ్మ నాన్న లేరు, చిన్న వయసులో చనిపోయారు కదా వాళ్ళ అమ్మ నాన్న. మళ్ళీ కనిపించేసరికి వీళ్ళతో ఉన్నట్టు, వాళ్ళు మా దగ్గరికి వస్తే బాగుండు అన్నట్టు చాలా బాధగా అనిపించింది. వాళ్ళ పిల్లలను చూస్తే 4 members కలిసి ఉంటే మాతో బాగుండు అనిపించింది. ఆ ఫీలింగ్ వేరే ఉంది. నా పేరు మనస్విక. నిన్న మా బాబాయ్ వాళ్ళు ఏఐ వీడియో పెట్టిపించారు నా ఫంక్షన్లో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ వాళ్ళు లేనందుకు నాకు చాలా సాడ్గా అనిపించింది. కానీ వాళ్ళు ఏఐ వీడియోలో నాతో ఉన్నట్టు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబాయ్ అయితే మాకు ఉన్నట్టయితే చూపించిండు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మా బాబాయ్ ఇట్లా పెట్టిస్తారని ఇంకా తెలియదు. లాస్ట్ మూమెంట్ లో ఆ వీడియో ప్లే చేసేటతోటి అట్లా సర్ప్రైజ్ ఇచ్చిండు. నాకు హ్యాపీనెస్ ఇచ్చిండు మా బాబాయ్. అది పెట్టిపిచ్చి మా బాబాయ్ చూపించాడు. వాళ్ళు లేరని కొంచెం సాడ్నెస్. వాళ్ళు మేము నలుగురం ఉండి దగ్గర తీసుకునే ఫోటోల హ్యాపీనెస్ అనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ వీడియోగ్రాఫర్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజీ రూపొందించి చనిపోయిన వారిని కూడా బ్రతికి ఉన్నట్లు చూపించడం ఈ మధ్య కాలంలో మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చనిపోయిన తల్లిదండ్రులు ఆకాశం నుండి కిందికి వస్తున్నట్లు చేసిన వీడియో పలువురి ప్రశంసలను పొందాయి. నిన్న మీరు చేసినటువంటి ఏఐ వీడియో చాలా వైరల్గా మారింది. దాన్ని చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోస్ కానీ డేటా కానీ సేకరించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. దానికి వాళ్ళ ఫ్యామిలీ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకు ఏఐని ఉపయోగించి ఇలాంటి టెక్నాలజీని వాడుకొని ఇలాంటి వీడియో చేయడం చాలా హ్యాపీ. అది చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అనేది మనకు చెప్పలేము, మాటలు చెప్పలేము. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ రియాక్షన్ అంతా
ఫంక్షన్లో మనం స్క్రీన్లో ప్లే చేసినటువంటి వీడియో చూసి ఫంక్షన్ వచ్చిన వాళ్ళ అతిథులు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయినారు. ఏఐని మనం ఫస్ట్ టైం కరీంనగర్లో ఇంట్రొడ్యూస్ చేసి వీడియో చేయడం చాలా ఆనందంగా ఉంది.